అక్కడ పనిచేస్తున్నారు. ఆ సందర్భంగా ఆ పాఠశాలలో అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి 7వ తరగతి విద్యార్థి పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చినప్పుడు విద్యార్థులంతా సమానమే, ఉపాధ్యాయులు ఎవరికైనా. సాయంత్రం 2వ పీరియడో ఏదో అందరి పిల్లల్ని చదువుకోండి, ఎక్కాలు చదవాలి, ఎక్కాలు చెప్పాలని చెప్పి ఎక్కాలు చదివిస్తూ హెడ్ మాస్టరు ఆ అబ్బాయిని కూడా ఎక్కాలు చెప్పురా బాబు అని చెప్పి అన్న సందర్భంలో వెనక నుంచి పోయి అన్న సందర్భంలో తన ముఖాలేదో ఆ పిల్లవాడిని తాకిందట. మోకాలు మోచేయో పిల్లవాళ్ళకు తాకడం అనేది అది అసందర్భం కాదు, సాధారణం. ఆ రోజేం లేదు, తెల్లవారి మరి ఎవరు చెప్పారో ఆ పిల్లవాడు చెప్పిన తక్కువనే దాన్ని ఒక సమస్యగా తీసుకోవాలని చెప్పి అక్కడున్న అయ్యప్ప భక్తులంతా, అంటే వాస్తవంగా అయ్యప్ప కాదు, భక్తులు కాదు వాళ్ళు వచ్చి కూడా మరి జనరల్గా అయ్యప్ప భక్తులు అయితే ఏమంటుంటారు, స్వామి శరణం అంటారు, స్వామి శరణం అయ్యప్ప అంటారు, స్వామి అంటారు తప్ప జై శ్రీరామ్ అనే పదం వాడరు. కానీ అయ్యప్ప భక్తుల రూపంలో వచ్చిన వాళ్ళందరూ తెల్లారి మాలేసుకున్న స్వామిని నువ్వు మొఖాలతో తన్నావట, అది తప్పు, కాబట్టి నువ్వు తప్పు చేసినావు, స్వామిని తన్నావు, ఆ స్వామికి నువ్వు క్షమాపణ చెప్తావా లేదా అని చెప్పి వెంటబడి నానా రభస చేసి వాళ్ళు చాలా సంఖ్య ఎక్కువలో వచ్చి వాళ్ళు మాట్లాడింది కూడా జై శ్రీరామ్ అనే పదాలు. వాస్తవంగా జై శ్రీరామ్కు స్వామి అయ్యప్పకు సంబంధం ఉండదు. అంటే అక్కడ కనిపించింది ఏంటంటే కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ శక్తులు వచ్చి ఆ హెడ్ మాస్టర్ మీద దాడి చేసినట్టు స్పష్టంగా తెలిసింది. దాడి చేసినప్పుడు ఇది పిల్లవానికి ఇప్పుడే మీరందరూ ఏమన్నారు, కరోనా తర్వాత పిల్లల్ని కంట్రోల్ చేయటం, డిసిప్లిన్లో ఉంచడం చాలా కష్టమవుతుంది. మరొకసారి మా చేతికి బెత్త ఉంటేనే మేమేమన్నా స్కూల్ మెయింటైన్ చేస్తామేమో, తరగతి గదిని నిజంగా డిసిప్లిన్ మెయింటైన్ అయితే అంటున్న స్థితిలో పిల్లవానికి ఒక ప్రధానోపాధ్యాయుని చేత క్షమాపణ చెప్పించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైంది కానీ ఇంతకంటే అహంకారపూరితమైంది మరొకటి ఉండదు. కాబట్టి ఆ అంశాన్ని ఇక్కడి నుంచే నేను పూర్తిగా ఖండిస్తున్నాను. తర్వాత హెడ్ మాస్టర్ వాళ్ళ మీద కేసు పెట్టాడు చర్య తీసుకోవాలని చెప్పి. మొదటి దశలో కేసు పెడితే మళ్ళీ వచ్చి బెదిరించి నువ్వు ఇక్కడ పని చేస్తావా లేదా, పని చేయాలనుకుంటే నువ్వు కేసు విత్డ్రా చేసుకో అని చెప్పి మళ్ళీ బెదిరించి విత్డ్రా చేయించి, కానీ ఆ తర్వాత మనలాంటి ఉపాధ్యాయులందరూ మీలాంటి ఉపాధ్యాయులందరూ వెళ్ళి లేదు ఇది సహించరాని విషయం, రేపు విద్యా వ్యవస్థకే నష్టం, రేపు భావి భారత పౌరులైన పిల్లలు కూడా క్రమశిక్షణతో పెరిగి వాళ్ళు పెద్దలైన తర్వాత ఈ సమాజానికి ఉపయోగపడాలంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు, కాబట్టి కేసు పెట్టండి అని చెప్పి ఇంకా వేరే ఇతర వ్యక్తులు కూడా సమాజంలోని ఇతర పెద్దలు కూడా ప్రోత్సహిస్తే మళ్ళీ కేసు పెట్టారు. కానీ నేటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. వెంటనే మీ వైపు నుంచి, ఉపాధ్యాయులందరి వైపు నుంచి, ఉపాధ్యాయ సంఘాలు అన్నిటి వైపు నుంచి, నా వైపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే తుక్కుగూడ హెడ్ మాస్టర్ రాములు గారిపై దాడి చేశారో వారందరిపై చట్టరీత్యా వెంటనే చర్య తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నాను. అందుకు అనుగుణంగా నా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే దాడి కొరకు వచ్చారో ఈ సమాజం నిజంగా నిలబడాలనుకుంటురా, ఎదగాలనుకుంటురా, అభివృద్ధి కావాలనుకుంటురా లేదా మీరు ఆలోచించుకోండి. వాస్తవంగా అదే క్రమంలో ఒక అయ్యప్ప భక్తుడు ఇంకొక సీనియర్, నేను ఒక వీడియో కూడా చూశాను, అసలు పాఠశాలలోకి అయ్యప్ప స్వాముల మాలలేంటి, అయ్యప్ప డ్రెస్సులు ఏంటి, పాఠశాల అంటేనే ఒక డ్రెస్ కోడ్తో రావాలి, ఒక క్రమశిక్షణతో రావాలి తప్ప ఇక రకరకాల డ్రెస్సులు వేసుకొని వచ్చినాక ఆ బల్లె పాఠాలు ఎట్లా వస్తాయి, క్రమశిక్షణ ఎట్లా వస్తుంది, ఆ పిల్లలు ఎట్లా ఎదుగుతారు, ఎట్లా భావి భారత పౌరులే మారుతారు, ఇది సహించరాందని కూడా మరొక అయ్యప్ప భక్తులే ఖండించినట్టు నేను వీడియోలో చూసిన, అది వాస్తవం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యాశాఖ వైపు నుంచి ఈ పాఠశాలలో కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ఇప్పటికే ఉన్నాయి, వాటిని సరైన రీతిలో అమలు చేసేటట్టు, ఇటువంటి ఆచరణ యోగ్యం కాని వాటిని పాఠశాలలోకి రాకుండా చూడేటట్టు ఉత్తర్వులు జారీ చేయాలని కూడా, జారీ చేసేటట్టు కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరొక్కసారి మీ అందరి పక్షాన, నా పక్షాన రాములు గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే దోషులపై శిక్ష అమలు చేయాలి, చర్య తీసుకోవాలి. రెండో వైపు పాఠశాలలో ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా సరి అయిన గైడ్లైన్స్ ఇచ్చి ఏదున్నా బడి బయట ఉండాలి తప్ప బడి అంటే ఒకే పద్ధతిలో ఉండాలి. ఆ పద్ధతిలో ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు రక్షణ కల్పించే రకంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.